వేసి వచ్చి అక్షర పక్కన పడుకున్నాడు అభిరు. భయంతో బిగుసుకుపోయింది అక్షర. అబ్బా! డ్రింక్ చేసినట్లున్నాడు. వాసనొస్తుంది. ఇప్పుడేమిటి మార్గం? మొదటి రాత్రి గదిని అలంకరిస్తే వేరొక అమ్మాయితో ఎంజాయ్ చేశాడు. పక్క గదిలో తనను పెట్టి మంచి విషయమే అనుకుంది. కానీ ఈరోజు ఈ పరిస్థితుల్లో ఇలా తన అన్నను హేళనగా మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి మనసులో కదులుతూ మెలిపెడుతూ ఉన్నాయి. అంతేకాక తనను ఒక దొంగగా చూస్తున్న భావాలు అతని మాటల్లో విన్నప్పుడు గుండెల్లో గుచ్చుకున్నట్లు అనిపించాయి. తలుచుకుంటే ఏదో ఒక ఆవేదన కదులుతుంది మనసులో. భగవంతుడా! ఇలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు అని బాధపడుతూ ఉన్న అక్షర ఒంటి మీద చెయ్యి పడింది. తనకు ఒక రకంగా ఇష్టం లేనట్లు పక్కకు తిరిగింది అక్షర. బలవంతంగా అక్షర చేతిని తన చేతితో నొక్కిపెట్టి తన